3,00,000 సంవత్సరాలకు ముందు ఆఫ్రికా ఎండ్లెస్ సవానా రాత్రి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒక చిన్న ట్రైబ్ హంట్ కంప్లీట్ చేసి ఫైర్ వెలిగించింది. ఓపెన్ స్కై కింద సర్కిల్లో కూర్చొని మీట్ తినడం స్టార్ట్ చేశారు. షార్ప్ స్టోన్స్, వుడెన్ స్పియర్స్. టెక్నాలజీ అంటే ఇదే. స్టొమక్ ఫుల్ అయింది, బాడీ రిలాక్స్డ్గా, ఇమీడియట్గా డేంజర్ కూడా ఏమీ లేదు. కానీ అందరి ఫోకస్ ఫైర్ మీదే కాదు. అక్కడ ఒక 17 ఏళ్ళున్న అబ్బాయి ఫైర్ నుండి కొంచెం దూరం కూర్చొని ఆకాశం చూస్తున్నాడు. వాడు హంట్లో డీసెంట్, ఫాస్ట్గా పరిగెత్తగలడు, స్పియర్ త్రో బాగా చేయగలడు. ట్రైబ్కి బర్డన్ అయితే కాదు, అసెట్టే. కానీ ఈ రాత్రి వాడు వేరే డైరెక్షన్లో ఆలోచిస్తున్నాడు. ఆకాశంలో థౌజండ్స్ ఆఫ్ స్టార్స్ కనిపిస్తున్నాయి. వాడు వాటిని ముందు చూశాడు, కానీ ఈసారి డిఫరెంట్గా ఫీల్ అయింది. అతని పక్కన కూర్చున్న ఫ్రెండ్ అంటాడు, ఏంటి చూస్తున్నావు? ఆ అబ్బాయి కొంచెం డిలే తర్వాత రిప్లై ఇస్తాడు, అవి ఏంటి అని. ఫ్రెండ్ వాడి ఫేస్ చూస్తాడు, కొంచెం కన్ఫ్యూజ్డ్గా. రిప్లై ఇవ్వకుండా మీట్ పీస్ని బైట్ చేస్తూ మళ్ళీ ఫైర్ వైపు చూస్తాడు. కాన్వర్జేషన్ అక్కడే అయిపోయింది. కానీ ఆ అబ్బాయికి క్లోజ్ కాలేదు. అవి ఫైర్ లాగా ఉన్నాయి, కానీ ఎక్కడ, ఎంత దూరం? లాంగ్వేజ్ లిమిటెడ్, కానీ డౌట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. వాడు ఫస్ట్ టైం స్కైని ఆబ్జెక్ట్లా చూస్తున్నాడు, జస్ట్ బ్యాక్గ్రౌండ్లా కాదు. క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాడు. ఆ ప్రశ్న సర్వైవల్కి హెల్ప్ చేయదు, కానీ బ్రెయిన్ ఆల్రెడీ డోర్ ఓపెన్ చేసేసింది. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఫైర్ రెగ్యులర్ అయింది, కుకింగ్ కామన్ అయింది, రా ఫుడ్ డైజెస్ట్ చేయడానికి బాడీ వాడిన ఎనర్జీ తగ్గింది. సైంటిస్ట్ ఇప్పుడు చెప్తారు, ఆ ఎనర్జీ బ్రెయిన్కి షిఫ్ట్ అయింది అని. అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు, కానీ స్లోగా స్కల్ షేప్ మారింది, బ్రెయిన్ వాల్యూమ్ పెరిగింది. బెనిఫిట్ క్లియర్: బెటర్ మెమరీ, బెటర్ కోఆర్డినేషన్, బెటర్ ప్లానింగ్. ఒక హంట్ సీన్ ఇమాజిన్ చేయండి. లీడర్ గ్రౌండ్ మీద స్టిక్తో సింపుల్ మ్యాప్ డ్రా చేస్తాడు. మీరు ఈ సైడ్ నుంచి పుష్ చేయండి, నేను ఈ సైడ్ నుంచి వెళ్తాను. స్ట్రాటజీ వర్క్ అవుతుంది, హంట్ సక్సెస్. బ్రెయిన్ సర్వైవల్కి సాలిడ్ అడ్వాంటేజ్. కానీ ఇంకో సైడ్ ఎఫెక్ట్ సైలెంట్గా డెవలప్ అయింది: ఫ్యూచర్ గురించి ఆలోచించడం. రేపటి హంట్ ఫెయిల్ అయితే, నెక్స్ట్ సీజన్ వర్షం రాలేదంటే, బ్రెయిన్ ఇమ్మీడియట్ డేంజర్ కాకుండా ఫ్యూచర్ సినారియో సిమ్యులేట్ చేయడం స్టార్ట్ చేసింది. జంతువులు ప్రజెంట్ థ్రెట్కి రియాక్ట్ అవుతున్నాయి, మనం ఫ్యూచర్ థ్రెట్కి రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాం. అది పవర్ ప్లస్ అది స్ట్రెస్. ఒకరోజు ట్రైబ్లో ఒక ఓల్డ్ ఉమెన్ సిక్ అయింది. కొన్ని రోజులు ఫీవర్ తర్వాత తన బ్రెత్ స్లో అయింది. ట్రైబ్ ఇంతకుముందు కూడా చనిపోయిన మందిని చూశారు, కానీ ఈసారి డిఫరెంట్. ఈసారి వాళ్ళ మైండ్లో క్లారిటీ పెరిగింది. ఆవిడ డాటర్ ఆవిడ పక్కన కూర్చొని లేవో అంటుంది, రెస్పాన్స్ ఉండదు. ఫస్ట్ టైం పర్మనెంట్ లాస్ కాన్సెప్ట్ ఫుల్గా రిజిస్టర్ అయింది. రిటర్న్ లేదు. అప్పుడు ట్రైబ్ బాడీని సాయిల్లో పెట్టి పూడ్చిపెడతారు, కవర్ చేస్తారు. కొన్ని స్మాల్ ఆబ్జెక్ట్స్ కూడా పక్కన పెడతారు. ఎందుకు? మేబీ ఫియర్, మేబీ రెస్పెక్ట్, మేబీ హోప్ కూడా. కానీ మెయిన్ రీజన్ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయలేకపోవడం. డెత్ అవేర్నెస్ సర్వైవల్ అడ్వాంటేజ్ కాదు, కానీ బ్రెయిన్ డిలీట్ చేయదు. ఆ మూమెంట్ నుండి మనిషికి 2 ప్యారలల్ రియాలిటీ స్టార్ట్ అయ్యాయి. ఒకటి ఎక్స్టర్నల్ వరల్డ్, ఇంకోటి ఇంటర్నల్ అవేర్నెస్. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత అగ్రికల్చర్, పర్మనెంట్ హౌసెస్, సిటీస్, లాంగ్వేజ్ కంప్లీట్గా సెంటెన్సెస్ ఫామ్ చేసే రేంజ్లో ఉన్నప్పుడు స్టోరీస్ క్రియేట్ చేశారు, గాడ్స్ని క్రియేట్ చేశారు. ర్యాండమ్ ఈవెంట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఒక మెంటల్ రిలీఫ్. కానీ కాంప్లెక్సిటీ పెరిగింది, కంపారిజన్ స్టార్ట్ అయింది, పవర్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది, ఐడెంటిటీ ఫామ్ అవడం స్టార్ట్ అయింది. బ్రెయిన్ స్మాల్ ట్రైబ్ కోఆర్డినేషన్ కోసం డిజైన్ అయింది, కానీ లక్షలు, మిలియన్స్ పీపుల్ మేనేజ్ చేయడానికి కాదు. మోడర్న్ సిటీని ఇమాజిన్ చేయండి. ఒక మనిషి ఆఫీస్లో కూర్చొని కంప్యూటర్ స్క్రీన్ చూస్తున్నాడు. ఫిజికల్ డేంజర్ ఏం లేదు, వాడి దగ్గర టైగర్ అలాంటిది ఏం లేదు, అన్లెస్ రాజమండ్రి అయితే తప్ప. కానీ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. రీజన్? ఫ్యూచర్ అన్సర్టైనిటీ, సోషల్ ప్రెషర్, స్టేటస్ కంపారిజన్. యాన్సెస్టర్స్ జంగిల్లో రన్ చేశారు సర్వైవల్ కోసం. మనం చైర్ మీద కూర్చొని యాంగ్జైటీతో రన్ చేస్తున్న జనరేషన్. బ్రెయిన్ సేమ్, ఎన్విరాన్మెంటే డిఫరెంట్. మిస్ మ్యాచ్. 20th century సైంటిస్ట్ ఆటమ్ని స్ప్లిట్ చేశారు. మ్యాసివ్ ఎనర్జీ రిలీజ్ అర్థమైంది మనకి. అది ఒక పెద్ద సైంటిఫిక్ బ్రేక్ త్రూ. కానీ పొలిటికల్ లీడర్ హ్యాండ్స్లో అది వెపన్ అయింది. క్యూబన్ మిసైల్ క్రైసిస్ అంతెందుకు, రీసెంట్ వరకు ఇమాజిన్ చేయండి. రూమ్లో లీడర్స్ చేతుల్లో మ్యాప్స్ చూస్తున్నారు, రెడ్ లైన్స్ డ్రా చేసి అటాక్ రెడీగా ఉంటున్నారు. డిసిజన్ కనుక రాంగ్ అయితే ఎక్స్టింక్షనే. బ్రెయిన్ లాజిక్తో మనం వెపన్ని క్రియేట్ చేశాం, కానీ డిసిజన్ ఇన్స్టింక్ట్తో ఆల్మోస్ట్ మనం దాన్ని ఎక్స్టింక్షన్లోకి తీసుకెళ్ళబోయాం. టెక్నాలజీ అడ్వాన్స్డ్, ఎమోషనల్ సిస్టమే మనం ఇంకా స్టోన్ ఏజ్లో ఉన్నాం. డేంజర్ ఇక్కడే వస్తుంది. ఇప్పుడు మనం ఏఐ క్రియేట్ చేస్తున్న ఫేజ్లో ఉన్నాం. సెల్ఫ్ లెర్నింగ్ సిస్టమ్స్, ఆటోమేషన్, డిసిజన్ మేకింగ్ ఆల్గోరిథమ్స్. ఏఐకి ఇగో లేదు, అట్లీస్ట్ ఇప్పటికైతే, కానీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కెపాసిటీ ఉంది. ఇమాజిన్ ఫ్యూచర్ సినారియో: క్లైమేట్ అన్స్టేబుల్ అవ్వడం, హ్యూమన్ సిస్టమ్స్ కొలాప్స్ స్టార్ట్ అవ్వడం, కానీ ఆటోమేటెడ్ నెట్వర్క్స్ ఇంకా రన్ అవుతూనే ఉంటాయి. శాటిలైట్స్ అడ్జస్ట్ చేస్తుంటాయి, డేటా సెంటర్స్ ఆపరేట్ అవుతూ ఉంటాయి. మనం టెంపరీ ఫేజ్ అయితే
ఎవల్యూషన్ బయాలజికల్ ఆర్గానిజంని కాకుండా ఇన్ఫర్మేషన్ కంటిన్యూయేషన్ని సెలెక్ట్ చేస్తుంది అంటే క్వశ్చన్ కొంచెం అన్కంఫర్టబులే. మళ్ళీ మనం తిరిగి ఆ ఫస్ట్ అబ్బాయి దగ్గరికి వద్దాం. ఫైర్ దగ్గర కూర్చున్న ఆకాశం చూస్తున్నాడు. స్మాల్ క్యూరియాసిటీ నుండి ఒక చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. లాంగ్వేజ్, ఆర్ట్, వార్, సైన్స్, న్యూక్లియర్ వెపన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చిన్న స్పార్కే, కానీ కాన్సిక్వెన్సెస్ చాలా పెద్ద. ఇంటెలిజెన్స్ మిస్టేక్ కాదు, కానీ ఇంటెలిజెన్స్ పర్మనెంట్ అని అజ్యూమ్ చేయడం పెద్ద రిస్క్. ఫ్లేమ్ బ్రైట్గా ఉంటుంది, ఫ్యూల్ అయిపోతే ఎక్స్టింగ్విష్ అయిపోతుంది. మనం ఫ్లేమా లేదా లాంగ్ టర్మ్ స్ట్రక్చరా? ఆన్సర్ ఇంకా లేదు, కానీ ప్రశ్న స్టార్ట్ అయింది ఆ రాత్రి ఫైర్ దగ్గరే. అది ఇంకా స్టాప్ కాలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మీ థాట్స్ అండ్ కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ ఈ ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అంతవరకు నేను మీ వివేక్, మీరు చూస్తున్నారు గ్రే మ్యాటర్ నెట్వర్క్.